నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీలో పొలిటికల్ హీట్ మాత్రం ఇసుమంతైనా తగ్గడం లేదు. చిత్రంగా రాష్ట్రంలో ఇంకా ఎలక్షన్ మూడ్ కంటిన్యూ అవుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఏ చిన్న ప్రాజెక్టు పూర్తయినా, ఏ కొత్త ఇండస్ట్రీ స్ట్రేట్కు వచ్చినా దాని అసలు కర్త ఎవరు, ఆ క్రెడిట్ ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాలి? ఇప్పుడు ఇదే రాష్ట్ర రాజకీయాల్లో పెను తుపాను రేపుతోంది. ఒకవైపు అధికార ఎన్డీఏ కూటమి, మరోవైపు విపక్ష వైసీపీ. ఎవరి వాదన వారిదే, ఎవరి క్రెడిట్ గేమ్ వారిదే. అసలు ఈ క్రెడిట్ పాలిటిక్స్ వెనుక దాగున్న అసలు కథేంటి? అభివృద్ధి నిజంగా జరుగుతోందా, లేక కేవలం మాటల గారడినా? నాడు వర్సెస్ నేడు, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం క్రెడిట్ పాలిటిక్స్ ట్రెండ్ ఓ రేంజ్లో నడుస్తోంది. 2024 ఎన్నికలు జరిగి 2 ఏళ్లు గడుస్తున్నా సరే రాష్ట్రంలో ఇంకా ఎలక్షన్ మూడ్ కంటిన్యూ అవుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఏ చిన్న ప్రాజెక్టు పూర్తయినా లేదా ఏ కొత్త ఇండస్ట్రీ వచ్చినా సరే దానికి కారణం మేమంటే మేమని అధికార ఎన్డీఏ కూటమి, విపక్ష వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లు గడిచినా ఇంకా పాత సమస్యలు అలాగే ఉంటే నాయకులు మాత్రం తమ పొలిటికల్ మైలేజ్ కోసం డెవలప్మెంట్ విషయంలో ఈ విధంగా క్రెడిట్ వార్ చేసుకోవడం ప్రస్తుతం స్టేట్ పాలిటిక్స్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనే విషయాన్ని పక్కకు పెట్టి ఆరోపణలు చేసుకోవడం పట్ల పబ్లిక్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి గుండెకాయలాంటి అమరావతి నిర్మాణం ఇప్పుడు ఫుల్ స్వింగ్లో సాగుతోంది. ఐకానిక్ భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ, శాశ్వత నిర్మాణాల్ని మార్చి నాటికి ఫైనల్ స్టేజ్కు తీసుకురావడం వెనుక తమ పక్కా విజన్ ఉందని కూటమి ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. ఎక్కడికక్కడే ఆగిపోయిన రాజధానిని తామే కాపాడామని వారంటుంటే వైసీపీ నేతలు మాత్రం తమదైన స్టైల్లో కౌంటర్ ఇస్తున్నారు. గతంలో తాము చేసిన ప్లానింగ్ వల్లే ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయని, వికేంద్రీకరణతో తాము అన్ని ప్రాంతాలకు న్యాయం చేశామని వారు వాదిస్తున్నారు. ఒక మెగా సిటీ నిర్మాణం అనేది రాత్రికి రాత్రే జరిగేది కాదని, ఈ నాడు నేడు తరహా కంపారిజన్ల వల్ల రాజధాని డెవలప్మెంట్కు పడిన అసలు కష్టాన్ని జనాలు గుర్తించలేకపోతున్నారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రౌండ్ రియాలిటీని వదిలేసి క్రెడిట్ కోసం అర్రులు చాచడం విడ్డూరంగా ఉంది. ఇక స్టేట్కొస్తున్న ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ కంపెనీల విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కోల్డ్ వార్ జరుగుతోంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా గత ప్రభుత్వం తాము గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా తెచ్చిన పెట్టుబడుల్ని ఇప్పుడు కూటమి సర్కార్ తమ అకౌంట్లో వేసుకుంటోందని ప్రతిపక్షం తీవ్రంగా విమర్శిస్తోంది. దీనికి కౌంటర్గా గత 5 ఏళ్లలో పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయారని, తమ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ వల్లే తిరిగి ఇన్వెస్ట్మెంట్స్ క్యూ కడుతున్నాయని ముఖ్యమంత్రి, మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా విశాఖలో డేటా సెంటర్ల, ఫార్మా కంపెనీల ఎక్స్పాన్షన్ విషయంలో క్రెడిట్ అంతా తమదేనని ఎవరికి వారు డబ్బా కొట్టుకుంటున్నారు. ఈ క్రెడిట్ పాలిటిక్స్ గోల వల్ల అసలు రాష్ట్రానికి ఎన్ని కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి అనే వాస్తవాల మీద సామాన్యుడికి మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. పెట్టుబడుల లెక్కలు సరే, మరి రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం పరిస్థితి ఏంటి? 75% మేమే పూర్తి చేశామన్న విపక్షం, అసలు పాడు చేసిందే మీరంటున్న ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న రాజకీయ రంగులేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ క్రెడిట్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ కావడానికి గత ప్రభుత్వ బ్లండర్ మిస్టేక్స్ కారణమని అధికార పక్షం బలంగా ఆరోపిస్తోంది. తాము కేంద్రం దగ్గర చేసిన లాబింగ్ వల్లే నిధులు ఇచ్చి ఇప్పుడు పనులు పరుగులు పెడుతున్నాయని వారు చెబుతున్నారు. దీనికి కౌంటర్గా తాము అధికారంలో ఉన్నప్పుడే 75% పనులు కంప్లీట్ చేశామని, పునరావాసం కోసం తాము పెట్టిన ఎఫర్ట్స్ వల్లే ఇప్పుడు ఫండ్ రిలీజ్ అయ్యాయని విపక్షం వాదిస్తోంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా పోలవరం అనేది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్. దాన్ని పూర్తి చేయడం ప్రభుత్వాల బాధ్యత అని మర్చిపోయి ఇలా మైక్ దొరికినప్పుడల్లా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ప్రాజెక్ట్ని పొలిటికల్ ఎజెండాగా మార్చేయడం రాష్ట్ర భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదని స్పష్టంగా అర్థమవుతోంది.
సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్లో కూడా ఈ క్రెడిట్ పాలిటిక్స్ మామూలుగా లేవు. పాత నవరత్నాలకు బదులుగా ఇప్పుడు సూపర్ 6 స్కీమ్స్ తెరపైకొచ్చాయి. స్కీమ్స్ పేర్లు మారినా వాటి ద్వారా లబ్ధి పొందేది మాత్రం కామన్ మ్యాన్ మాత్రమే. కానీ ఈ స్కీమ్స్కు అవసరమైన ఫండ్స్ విషయంలో మాత్రం పెద్ద దుమారమే రేగుతోంది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని కూటమి నేతలు ఫైర్ అవుతుంటాయి. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి ఇప్పుడు లేనిపోని సాకులు వెతుకుతున్నారని వైసీపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. పబ్లిక్ మనీతో రన్ అయ్యే స్కీమ్స్కు ఇలా పొలిటికల్ బ్రాండింగ్ ఇచ్చుకోవడం వల్ల అసలు టార్గెట్ పక్కదారి పడుతోందని ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. పైగా ఆర్థిక లోటు ఉన్నప్పుడు కూడా ఈ ఫ్రీబీస్ మీద పోటీ పడటం స్టేట్ ఎకానమీకి ఏమాత్రం సేఫ్ కాదన్నది కాదనలేని వాస్తవం. గత 2 ఏళ్లుగా విపక్షం అసెంబ్లీ సెషన్స్కు దూరంగా ఉండటం ఈ రాజకీయ చదరంగంలో మరో ఆసక్తికరమైన చర్చనీయాంశం. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, సభలో తమకు మైక్ కట్ చేస్తున్నారని వారు కంప్లైంట్ చేస్తూ బాయ్కాట్ చేస్తున్నారు. ఆడలేక మద్దెలోడు అన్నట్టుగా సభలో ప్రభుత్వంతో ఫైట్ చేయాల్సిన వాళ్లు మైకు సాకుతో సోషల్ మీడియాకి, ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం కావడం వల్ల డెమోక్రసీకి నష్టం వాటిల్లుతోందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సభలో ప్రతిపక్షం లేకపోవడం వల్ల ప్రభుత్వం కూడా తమ ఇష్టానుసారంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే ప్రమాదం లేకపోలేదని పలువురు సీనియర్లు వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజలు ఓట్లు వేసింది చట్టసభల్లో తమ వాయిస్ వినిపించడానికే కానీ ఇలా పంతాలకు పోయి రోడ్ల మీద పాలిటిక్స్ చేయడానికి కాదనే ఫీలింగ్ క్రమంగా సామాన్య జనాల్లో బలంగా నాటుకుపోతోందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సభకు దూరం కావడం ఒక ఎత్తు, కానీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై జరుగుతున్న నేనే బాస్ అనే పోరు మరో ఎత్తు. భూసేకరణ ఒకరిది, రిబ్బన్ కటింగ్ మరొకరిదా? ఈ రీజనల్ పాలిటిక్స్లో అసలు వాస్తవాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల డెవలప్మెంట్ విషయంలో కూడా ఈ పొలిటికల్ వార్ ఒక రేంజ్లో సాగుతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రో ప్రాజెక్ట్, అలాగే రీసెంట్గా అనకాపల్లిలో అనౌన్స్ చేసిన స్టీల్ ప్లాంట్ అన్నీ తమ ఘనతగానే కూటమి ప్రభుత్వం ప్రాజెక్ట్ చేసుకుంటోంది. రాయలసీమలో ఆగిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని కూడా కంప్లీట్ చేస్తున్నామని వారు చెబుతున్నారు. అయితే తాము అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఫండ్స్ అలాట్ చేశామని వైసీపీ నేతలు డేటాతో సహా ముందుకొస్తున్నారు. ఎవరేం చెప్పినా పబ్లిక్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో పనులు ఎంతవరకు వచ్చాయనే చూస్తున్నారు. కేవలం ప్రెస్ మీట్లలో పేపర్స్ చూపించి క్రెడిట్ తీసుకుంటే సరిపోదని, ఆయా ప్రాంతాల ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే దానికి అసలైన సార్థకత చేకూరుతుంది అనేది ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా క్రిటికల్గా ఉందనేది వాస్తవం. అప్పులు పెరిగిపోవడం, కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ మీదనే డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఉన్నా సరే పొలిటికల్ పార్టీలు మాత్రం తమ పబ్లిసిటీ స్టంట్స్ ఆపడం లేదు. ఒక ప్రభుత్వం తెచ్చిన పాలసీలను మరో ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం వల్ల స్టేట్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ఏపీ రీకన్స్ట్రక్షన్ అనేది పార్టీల ఎజెండాలకు అతీతంగా జరగాల్సిన ఒక పెద్ద యజ్ఞం లాంటిది. పాత ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని కంటిన్యూ చేసినప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. కానీ ఈ క్రెడిట్ వార్ పుణ్యవాణి ఫస్ట్ క్యాన్సిలేషన్, ఆ తర్వాత మళ్లీ కొత్తగా టెండర్లు పిలవడం వల్ల ప్రాజెక్టులు లేట్ అవడమే కాకుండా ఇన్వెస్టర్స్లో కూడా ఒక రకమైన కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతోంది. ఈ ట్రెండ్ మారకపోతే భవిష్యత్తులో చాలా కష్టాలు తప్పవని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రస్తుత పొలిటికల్ సినారియో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద గట్టిగానే ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందని పొలిటికల్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు. జనరేషన్ మారింది కాబట్టి పబ్లిక్ ఇప్పుడు కేవలం మాటలు విని మోసపోయే మూడ్లో లేరు. తమకు దక్కుతున్న వెల్ఫేర్ స్కీమ్స్, మార్కెట్లో పెరుగుతున్న ధరలు, యూత్కి అందుతున్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బేస్ చేసుకుని వారు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. అధికార పార్టీ బ్యాలెన్స్డ్గా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, అలాగే ప్రతిపక్షం బాధ్యతగా క్వశ్చన్ చేయాలి. ఈ ఫేక్ క్రెడిట్ పాలిటిక్స్ వల్ల షార్ట్ టర్మ్లో నాయకులకు లాభం చేకూరవచ్చు, కానీ లాంగ్ రన్లో మాత్రం రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతుందని అర్థమవుతోంది. అందుకే జనాలు ఈసారి కాస్మెటిక్ డెవలప్మెంట్కి కాకుండా రియల్ ప్రోగ్రెస్కి మాత్రమే ఓటు వేసేందుకు మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారనే బలమైన సంకేతాలిస్తోంది.
ఓవరాల్గా చూస్తే ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు ఒక క్రూషియల్ పాయింట్ దగ్గర నిలబడ్డాయి. అమరావతి కంప్లీట్ అవ్వడం, పోలవరం పరుగులు పెట్టడం, వైజాగ్ ఒక స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ హబ్గా మారడం అనేది స్టేట్ ఫ్యూచర్కి చాలా కీలకం. ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలంటే రూలింగ్ అండ్ అపోజిషన్ పార్టీల మధ్య అట్లీస్ట్ మినిమం కోఆర్డినేషన్ ఉండాలి. ఈ పర్సనల్ ఇగోలు పక్కకు పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని మేధావులతో పాటు సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వర్క్ చేస్తే ఆటోమేటిక్గా క్రెడిట్ వస్తుంది, కానీ ఇలా మైకుల ముందు అరిస్తే రాదని లీడర్స్ రియలైజ్ అవ్వాలి. అప్పుడే స్టేట్ విభజన కష్టాల నుంచి బయటపడి గ్రోత్ ట్రాక్లో పడుతుంది. మరి రానున్న రోజుల్లో ఈ క్రెడిట్ పాలిటిక్స్ డ్రామాకి ఎండ్ కార్డు పడుతుందా లేదా ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది కాలమే డిసైడ్ చేయాలి. అంతిమంగా ఒకటే మాట, ప్రాజెక్టులకు రంగులు వేయడం కంటే వాటిని పూర్తి చేయడమే అసలైన విజయం. క్రెడిట్ కోసం అర్రులు చాచే క్రమంలో రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందన్న సత్యాన్ని నాయకులు విస్మరిస్తున్నారు. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రవాహం. అది ఒకరితో మొదలై మరొకరితో ముగియదు. ప్రజలు వేసే ఓటు అభివృద్ధికి వేసే సంతకం కావాలి, కానీ కేవలం మాటలకు లొంగే కాగితం కాకూడదు. రాష్ట్రం బాగుంటేనే అందరికీ క్రెడిట్ దక్కుతుందని గుర్తించాలి.